అంశాన్ని వారు మత కోణంలో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని పలు సభల్లో కూడా వారు బహాటంగా విమర్శిస్తే మోదీ గారు కూడా తప్పుపట్టే విధంగా మోదీ గారు ఒక వర్గానికి వ్యతిరేకంగా వారు ప్రచారం చేస్తున్నారని, ఒక వర్గానికి వ్యతిరేకంగా బీజేపీ పాల్పడుతుందని చెప్పి ఏ రకమైన దుష్ప్రచారం చేశారో వాళ్ళందరికీ కూడా ఇది కనువిప్పు కావాలి. ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇకనైనా స్వస్తి పలకాల. మరి ఈ తీర్పు ద్వారా మొత్తం ఈరోజు స్పష్టమైపోయింది. ఎటువంటి శాస్త్రీయమైనటువంటి విధానాలు అవలంబించకుండా, సర్వేలు చేపట్టకుండా మూకుమ్మడిగా పెద్ద ఎత్తున ఈ రకంగా బెంగాల్లో జరిగినటువంటి ఉదంతమే ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో కూడా మతపరమైన రిజర్వేషన్లోను బీసీఈ కోటా పేరు మీద జరుగుతుందో తప్పకుండా కోర్టు ఆ తీర్పు ఈ రెండు రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందని. అదే రకంగా కర్ణాటకలో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా కేటగిరీ 2B కింద ముస్లింలను ఏదైతే చేర్చిందో కాంగ్రెస్ ప్రభుత్వము, మరి ఆ ప్రభుత్వాన్ని కూడా ఈ తీర్పు వర్తించే రీతిలో ఉందనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గమనించాలి. ఈ రకంగా మరి బీసీల యొక్క మరి హక్కులను కాలరేసే విధంగా, బీసీలను అణిచివేసే విధంగా నేను పలుసార్లు చెప్పాను. తెలంగాణలో ఈ యొక్క బీసీఈ పేరు మీద 4% అదనంగా ముస్లింలకు ఇవ్వడం వల్ల ఏ రకంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నదో అనేక పర్యాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఉదంతాన్ని కూడా నేను ప్రస్తావించాను. అయినా మరి ప్రభుత్వాలు, విపక్షాలు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం మైనారిటీ ఓట్ల కోసం ఏ రకంగా బీసీల మరి హక్కులు కాలరాస్తున్నారో, బీసీల ప్రయోజనాలు పణంగా పెడుతున్నారో ఇప్పటికైనా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా గమనించాలని, బీసీ సంఘాలు కూడా దీన్ని స్పందించాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే ఏ బీసీల కోసమైతే, ఏ బీసీల ప్రయోజనాల కోసమైతే ఇవాళ మనం పనిచేస్తున్నామో మీరు ఈ యొక్క కోర్టు తీర్పును స్వాగతించడమే కాకుండా దానికి పూనుకున్నటువంటి మమతా బెనర్జీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేదా ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ నైజం ఇవాళ మరి బట్టబయలైంది. కాబట్టి బీసీ సంఘాలు కూడా దీని మీద తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి. లేనట్లయితే బీసీ సమాజం అంతా కూడా తమ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ కోర్టు తీర్పు తర్వాత మరి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ కోర్టు తీర్పు పట్ల వారు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఈ యొక్క తీర్పును మేము పరిగణలోకి తీసుకోము, ఆ తీర్పును మేము అమలు చేయమని ఏ రకంగా వారు న్యాయస్థానాలకు అతీతంగా వారు మాట్లాడుతారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానపరచడం, న్యాయస్థానాలను అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడుతున్నారంటే మరి ఇది ఒక పరాకాష్ఠకు చెంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా కోర్టు తీర్పులకు భిన్నంగా ఏ రకంగా ఆ రోజు ఎమర్జెన్సీని విధించి మరి ఆ రకంగా రాజ్యాంగాన్ని వారు అవమానపరిచారో పదే పదే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ లేదా ప్రతిపక్షాలు, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పినటువంటి వాళ్లకు ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే ఇవాళ కోర్టులను కూడా తప్పు పట్టే విధంగా కోర్టు తీర్పును ఖాతరు చేయకుండా మేము ఆ యొక్క కల్కట్టా హైకోర్టు యొక్క తీర్పును అమలు చేయమని చెప్పి బాహటంగా ఇవాళ ముఖ్యమంత్రి హోదాల్లో మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారంటే అంటే ఇవాళ అన్నిటికీ చట్టాలు కూడా మేము అతీతం, ముఖ్యమంత్రులు అయితే లేదా మంత్రులు అయితే మేము ఈ చట్టాలకు కూడా అతీతమని ఈ రకంగా రాజ్యాంగాన్ని అవమానపరచడం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆత్మ ఇవాళ ఘోషించే విధంగా వీళ్ళ వ్యవహార తీరు చూస్తూ ఉంటే ఈ రకంగా రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఈరోజు మమతా బెనర్జీ వ్యవహరించడం. అదే రకంగా ఇవాళ మనం చూస్తున్నాం మిగతా ముఖ్యమంత్రి కూడా అదే పద్ధతిలో, అదే రీతిలో ఇవాళ కేజ్రీవాల్ అయినా లేదా కాంగ్రెస్ నాయకులైనా కోర్టు తీర్పులను కూడా దానికి రాజకీయాలతో ముడిపెట్టి ఆపాదించడం ఏ స్థాయికి దిగజారుతున్నారో వీళ్ళ రాజకీయాలు ప్రజలు గమనించాలి. ప్రజాస్వామ్యం నిజంగా బలపడాలంటే, ప్రజాస్వామ్యం కాపాడాలంటే ఈ ప్రజాస్వామ్య వ్యతిరేకులు, ఈ యొక్క ప్రజాస్వామ్య విరోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగానే ఈ యొక్క కల్కత్తా హైకోర్టు తీర్పును స్వాగతించడమే కాకుండా మళ్ళీ ఈ ముఖ్యమంత్రి హోదాలో కోర్టును అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యల పట్ల వారి దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేయడం జరుగుతుంది. మొత్తం సమాజాన్ని కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. బీసీలు ఇప్పటికైనా మరి
కనువిప్పై కళ్ళు తెరుచుకొని ఈ పార్టీలు అవలంబిస్తున్నటువంటి బీసీ వ్యతిరేక విధానాల పట్ల సంఘటితంగా పోరాటం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తా ఉన్నాను. हिंदी में बंगाल में 2010 के बाद सभी ओबीसी प्रमाण पत्रों को रद्द करने का निर्णय का स्वागत भारतीय जनता पार्टी आज किया जा रहा है. आज ममता दीदी ने ओबीसी आरक्षण की सब कैटेगरी में मुस्लिम वर्ग को आरक्षण देकर ओबीसी वर्ग के साथ अन्याय किया था, जिसे आज कलकत्ता उच्च न्यायालय ने रद्द करके पिछड़े वर्ग को न्याय देने का कार्य किया है. भाजपा ने हमेशा ही धर्म के आधार पर आरक्षण देने का निर्णय को विरोध किया था. हमारे राष्ट्रीय नेता और भारतीय जनता पार्टी बार बार धर्म के आधार पर आरक्षण को विरोध किया, फिर भी ममता दीदी हो या कांग्रेस पार्टी हो या हमारे कांग्रेस के कर्नाटक सरकार हो, आंध्र प्रदेश में बीआरएस सरकार हो, आंध्र प्रदेश में या वाईएसआरसीपी हो और तेलंगाना में बीएस सरकार हो, ये सभी लोग किस तरह ये तुष्टीकरण राजनीति को अपनाते हुए ये हमारे ओबीसी समाज के हक छीनने के लिए किस तरह पूरा ओबीसी मुस्लिम समाज को ओबीसी सूची में दर्जा देकर किस तरह वो ओबीसी समाज को आज वो धोखा दिया जा रहा है. आज कलकत्ता उच्च न्यायालय के आज बयान से ये इनका पर्दाफाश हो गया. इतना ही नहीं, आज ममता बनर्जी ने आज मुख्यमंत्री के नाते जो उच्च न्यायालय का निर्णय को नहीं मानने का वो बयान देती है और सरासर न्यायपालिका का अपमान भी करती है. ये जिम्मेदार उच्च पद पर बैठे व्यक्ति द्वारा न्यायपालिका का अपमान उनकी मानसिकता दर्शाता है. मैं अनुरोध करता हूँ पूरे जो प्रजातंत्र के अंदर जितने भी आज राजनीतिक दल हो जो ये तुष्टीकरण राजनीति अपना रहे, ये उनका आज कलकत्ता उच्च न्यायालय का आज आदेश को पालन करना चाहे. बार बार मोदी जी इस चुनाव के संदर्भ में भी कई जनसभा में बताया गया था कि धर्म का नाम पर कोई आरक्षण देने का आज हमारा संविधान में सुविधा नहीं है. जब ये मोदी जी बात किया साफ किया तो भारतीय जनता पार्टी को ये माइनॉरिटी का विरोधी के ऐसा बताते हुए हमारे कांग्रेस पार्टी हो, हमारे विपक्ष के नेताओं किस तरह दुष्प्रचार किया. आज न्यायपालिका के आज जजमेंट के द्वारा सभी को आज एक सबक सीखना है. आने वाले दिनों में जो पिछड़ा वर्ग के बारे में मगरमच्छ के जो आंसू बहते थे, आज उनका पर्दाफाश हो गया. पिछड़ा वर्ग के हक के लिए कौन लड़ रहे हैं और जो बाबा साहब अम्बेडकर का जो संविधान में तो धर्म के आधार पर जो आरक्षण नहीं दिया गया, इस साबित होता है कि इस आज न्यायपालिका और उच्च न्यायालय का आज जजमेंट के माध्यम से पूरा इनका पर्दाफाश हो गया. The decision by the Calcutta High Court to invalidate all other OBCs certificate issued in West Bengal by Mamata Banerjee government from 2010 is a timely and much needed move. Yet again, the exposure of appeasement policies of whether it is Mamata Banerjee government or Congress government or Congress leaders. Now it is high time that these parties should realize this vote bank politics. The Calcutta court judgment, it should be eye-opening to all the parties who are now proposing this vote bank politics and appeasement politics. Now Bharatiya Janata Party repeatedly, and our beloved Prime Minister Modi ji also repeatedly during this election course, he has made it very clear. Reservations cannot be made on communal basis or religion basis. That was the constitution which has given provision to only socially backward class people in the society. But unfortunately, in Karnataka, the Congress government has included Muslims into OBCs. Now, 77 categories of Muslims have been included in West Bengal. So this High Court judgment is a slap on the face of this
not only Mamata Banerjee government, it's also a slap on the face of the Congress and other parties who are now pleading for reservations to Muslims in the name of OBCs. Without any scientific survey, without any study, they are just including all the Muslims into OBCs. Even in Andhra Pradesh, where 4% reservations exclusive for Muslims, in Telangana, 4% reservations for exclusive Muslims also. It is also a purely a religion and communal based reservations which cannot be accepted. Already the High Court of this Andhra Pradesh also, now earlier also, they have squashed the reservations, but unfortunately in the name of stay by Supreme Court, they are still continuing. After this Calcutta judgment, now at least this government now should realize whether it is BRS party or Congress party, now who are advocating for reservations to Muslims in the name of BCs, how BCs have lost their opportunities. It was a glaring example in GHMC elections also, wherein out of 50 divisions reserved for OBCs, 31 Muslim OBCs got elected and only 19 OBCs of other communities have got elected. This is the discrimination towards Hindus and BCs of these parties and appeasement of vote bank politics by Congress and so-called criminals. So, throughout the country, OBC Morcha has given a call to demonstrate and also to welcome the decision of Calcutta High Court and also to condemn the Mamata Banerjee attitude that she is not going to honor the Calcutta High Court judgment, and she also made it clear that she will not implement that High Court judgment in the Bengal state. So it means she feels that she is above court of law, she is above all constitutional guaranteed rights. As a CM, she feels that she is above all. This is the attitude of not only Mamata Banerjee, all the opposition parties who are advocating reservations in the name of religion. Now there is a program at 1 o'clock at Ambarpet Mahatma Jyotiba Phule statue, welcoming the decision and also condemning Mamata Banerjee and burning the effigy of Mamata Banerjee at 1 o'clock. I request all the media persons to come and cover the event, because this is one of the major judgments and a crucial time that High Court has come to the rescue of the OBCs.